సాయంత్రం మిషన్కి వెళ్దామమ్మా. నా డ్రెస్సులు కూడా పట్టుకెళ్దాం, నావి కొన్ని ఉన్నాయి. అది మొన్న ఫంక్షన్కి వెళ్ళినప్పుడు వేసుకున్నాం కదా క్రీమ్ కలర్ డ్రెస్, అది కొంచెం టైట్ చేయించాలేమో సైడ్లో. అవసరం లేదా? నీవే ఒక 2 చీరలు ఇవ్వు. 2 చీరలను ఇంకేంటి, నా ఒక 2 టాపులు ఉన్నాయి, డ్రెస్ టాపులు, అవి ఇచ్చేస్తే ఇంకేం లేదు. పండగలు అయిపోయాయి కదా. ఆవిడ వేనేస్తుంది, అడిగితే త్వరగా ఇచ్చేస్తుంది, మంచి ఆవిడే. ఏ జాకెట్లు అవి కుట్టించుకోవా? అవన్నీ పట్టుకో, చీరల మీద ఒక 2 కుట్టించుకోమా. మామూలు కుట్టించుకో. మళ్ళీ మీరు వెళ్ళాల్సి ఉంటే వెళ్తుంది. ఏది ఉన్నాయి కదా బోల్ చీరలు కదా, అందులో నేను ఒక చీర కుట్టించుకోనా? నేను ఒక చీర కుట్టించుకోనా? మామూలుగా వేసుకోమంటారు కదా. ఏది బాగుంటుంది నాకు? నేను కట్టుకోవడానికి మామూలుగానా? మామూలుగా ఒకటి ఉంచుతా, సేఫ్ సైడ్గా ఒకటి ఉంచుకుంటే మంచిది. సడన్గా మళ్ళీ అదే ఇంట్లో ఇంకేటమ్మా? లేదు సరే కుట్రు. లేదు వీళ్ళు మనం పట్టుకెళ్ళి ఇచ్చేయాలి బట్టలు. ఒక్కొక్కరు ఆలోచన ఒక్కోలా ఉంటుంది. ఆడలకు అసలు ఇచ్చామనండి అంతే, ఇచ్చేసాం ఆల్రెడీ అని చెప్పండి అంతే. మళ్ళీ వాళ్ళతో ఆర్గ్యుమెంట్స్ అయ్యాను ఎందుకు, కామ్గా ఉండే. నేను అలాగే అంటాను, ఎవరైనా చేస్తారంటే చేస్తామండి అనేస్తాను అంతే. ఒక మాటతో పోయింది, ఇంకెందుకు. లాస్ట్లో పుట్టిన వాళ్ళు కొంచెం తెలివిగా ఉంటారు, చిన్నోళ్ళైనా. వాళ్ళమ్మ ఒకళ్ళేమో వాళ్ళ నాన్నగారులాగా, ఒకళ్ళేమో వాళ్ళ అత్తయ్యలాగా, ఒకళ్ళేమో ఈవిడలాగా. మరి లాస్ట్లో ఎలా పుడతారో. అవును. ఎవరు వస్తున్నారో ఎవరు రావట్లేదు, ఎవరు ఇక్కడ మంచో చెడ్డోలో మంచోళ్ళో కూడా తెలియట్లేదు. ఆ కింద బోర్డు రాసి పెట్టాలి, అవుటర్స్ లోపలికి రాకూడదు అనేసి. వాళ్ళకే ఎవరెవరో వచ్చి తలుపులు కొడుతున్నారు చిన్న. పైకి వెళ్ళండి, పైన ఉన్నారు, తగ్గబలిసిపోయి ఉన్నారు, మాలా ఎవరు వచ్చి పడుతున్నారు అని చెప్తారు. అయిపోయిందా రైస్? ఇవన్నీ స్పెషల్గా టైం తీసుకొని అలా ఎక్కడుతున్నారో ఏంటో కూడా తెలియదు. అది తలుపు వచ్చి కొట్టకూడదు, అంత వినబడుతుంది కదా. ఇంటింటికి కొట్టి అడుగుతారు, ఏంటి ఉంటే ఇచ్చేస్తారు కదా. వాళ్ళు అసలు మంచోళ్ళు చెడ్డలు. ఇప్పుడు చాలామంది అలాగే ముసుగులోని ఏదో ఇంటికి వస్తున్నారు, ఇల్లు చెక్ చేసుకుంటున్నారు, చూస్తున్నారు. ఇప్పుడు అసలు మనిషి బయట నమ్మలేకపోతున్నాం. జాగ్రత్తగా ఉండాలి కదా. ఎవరు పడితే వాళ్ళే వచ్చేస్తారు పైకి. పంపించిందిలే, ఆవిడ పంపించారు కానీ మరి అలా చేయకూడదు, కరెక్ట్ కాదు. రోజులు చూస్తే బాగాలేదు, ఎవరిని నమ్మలేము. ఇంకేంటమ్మా?
మధ్యాహ్నం కాసేపు పడుకుంటాను బాబు, హెడేక్ తగ్గట్లేదు, కొంచెం బెటర్ ఉంది కానీ ఇంకా తగ్గాలి. నిన్న అలాగే అక్కడ చర్చిలో అలాగా నిద్ర వచ్చినట్టు అనిపించింది, కాకపోతే వేడిగా ఉంది, కొంచెం వేడిగా ఉండడం వల్ల కూర్చున్నాను. మంచిగా మంచిగా అనిపించింది. చలేసేస్తుంది, చలేస్తే ఇంక ఉండలేను, బయటికి వెళ్ళి కూర్చుంటాను. వేడిగానే ఉంది నాకు, వేడి మంచిగా తగులుతుంది మరి, నాకు ఈ అనీజీగా ఉంది కదా దానివల్ల. ఆ తర్వాత ఏం అనిపించలేదు, ఏదో అది తాలింపు స్మెల్ వచ్చింది కదా, సాంబార్ స్మెల్ ఏదో వచ్చింది. అయితే నేను సాంబార్ ఇంక ఈ స్మెల్కి నేను ఉండలేనేమో అనుకున్నాను, తర్వాత ఇంకా అలా తగ్గిపోయింది. నాకు ఒక కామెంట్ అయితే వచ్చింది, అదేంటంటే మీరు స్టూడెంట్ అని పెట్టారు. లేదండి, నా స్టడీస్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ప్రజెంట్ అయితే ఇంట్లో ఉంటూ నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాను అనమాట. ఆల్రెడీ కోచింగ్ కూడా తీసుకున్నాను, అందుకే ఇంట్లో ఉంటూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాను అనమాట. అమ్మా పప్పు తాలింపు అయిపోయిందా, చేసావా ఏటమ్మా? ఇంకప్పుడే కదా, ఒక అరగంట ఆగి తింటా, అప్పుడు తిన్నా, అరగంట ఆగి తింటాను, ఇప్పుడే కదా తిన్నాను. సరే.